మరుసటి రోజు కుసుమ లేచి బయటికి వచ్చి చూస్తుంది. ఈ పిల్ల ఎంత చెప్పినా ఇంకా లేవకుండా పడుకుందా? ఒసేయ్ పద్మ, ఇంకా లేవలేదా? నిన్ననే చెప్పాను కదే పొద్దున్నే త్వరగా లేచి పని చేయమని. ఏంటి పిల్ల ఉలుకు లేదు పలుకు లేదు, అసలేం చేస్తుంది గదిలో అని అనుకుంటూ గదిలోకి వెళ్లి తండ్రి గుండెల మీద పడుకున్న పద్మని చూసి, కుసుమ, బారెడు పొద్దెక్కినా ఇంకా లేవలేదు మహారాణి, ఉండు దీని పని చెప్తాను అని బాత్రూంలోకి వెళ్లి నీళ్లు తెచ్చి పద్మ ముఖం మీద వేస్తుంది. అమ్మా అంటూ భయపడి ఏడుస్తుంది. ఎందుకమ్మా నీళ్లేశావు? మరి నీళ్లు వెయ్యక టైం చూసావా ఎంత అయిందో, ఇంకా లేవకుండా పడుకున్నావు? నిన్నే చెప్పాను కదా అందరికంటే ముందే పొద్దున్నే లేచి పనిచేయాలని. చెప్పావమ్మా, కాని రాత్రి లేటుగా పడుకున్నాను, అందుకే పొద్దున్నే లేవలేకపోయాను. సరే వెళ్ళి పని చూడు, టిఫిన్ కూడా చేయి. సరే అమ్మా. పద్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కుసుమ, ఈయన గారేంటి ఇంకా లేవకుండా అలా పడుకునున్నారు? కూతురు కోసం బాధపడుతూ రాత్రి లేటుగా పడుకున్నారేమోలే అని లేపడానికి చూస్తుంది. ఇంతలో కిరణ్ ఏడుపు విని, కుసుమ, ఏవండి లెగండి అని చెప్పి కొడుకు దగ్గరికి వెళుతుంది. పద్మ ఇల్లు తుడుస్తూ ఉంటుంది. అప్పుడు కుసుమ కొడుకుకి పాలు తాగిస్తూ పద్మతో ఇలా అంటుంది. ఈ ఆస్తంతా నా కొడుకుది, నీకే హక్కు లేదు. ఇంటిలో ప్రతి వస్తువు కిరందే. నీకేం కావాలన్నా నన్నడుగు, ఆఖరికి భోజనం కావాలన్నా కూడా నన్నే అడిగి తినాలి. నువ్వు ఇంట్లో పని మనిషిలా ఉండాలి. నాకు వీటి మీద ఆశ లేదమ్మా, నీ ప్రేమ చాలు. సరే నేను అదే చెప్తున్నాను, పని కానివ్. మీ నాన్న ఇంకా లేవలేదు, చూసొస్తాను. అలా కుసుమ బలరాం ఉన్న గదిలోకి వెళుతుంది. కుసుమ, ఏవండి ఏమైంది ఇంకా లేవలేదు? ఈ మనిషికి బాగోలేదా ఏంటి అని చెప్పి చూస్తుంది. శరీరం మొత్తం చల్లగా ఉన్నాదని ముక్కు దగ్గర వేలు పెడుతుంది. ఊపిరి తగలదు. ఒక్కసారిగా కుసుమ, ఏవండి నన్ను నా కొడుకుని అన్యాయం చేసి వెళ్లిపోయారా? మీరు లేకుండా మేము ఎలా బ్రతకాలండి అని బోరుని ఏడుస్తుంది. ఆ ఏడుపుకి పద్మ పరిగెత్తుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తుంది. అమ్మా, నాన్నకేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నాన్నా, నాన్నా లెగు. అప్పుడు కుసుమ, ఇంకెక్కడ నాన్న, నన్ను నా కొడుకుని వదిలేసి వెళ్ళిపోయారు, నీ వల్లే చనిపోయాడు. నేనేం చేశానమ్మా? నాన్నంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా. నీకోసమే ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుని చనిపోయాడు. నాకు నా కొడుక్కి దిక్కెవరు అని చెప్పి కోపంగా పద్మని తోసేస్తుంది. పద్మ అమ్మా అంటూ కింద పడిపోయి ఏడుస్తుంది. మళ్లీ లేచి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుండగా కుసుమ ఆపి అక్కడి నుండి బయటికి తోసేస్తుంది. పద్మ అక్కడే కూర్చుని, నేను రేపటి నుంచి ఎవరితో మాట్లాడాలి? నాకు ఎవరు అన్నం తినిపిస్తారు? నేను నాన్న లేకుండా బ్రతకలేను, నేను కూడా చనిపోతాను అని అనుకుంటూ వాళ్ళ నాన్నకి దహన సంస్కారాలు చేస్తున్న దగ్గరికి వెళుతుంది. నాన్న అని పరిగెత్తుకుని వెళ్లి పట్టుకుని ఏడుస్తుంది. మా నాన్న లేకపోతే నేను ఉండలేను, నన్ను కూడా మా నాన్నతో కాల్చేయండి అన్న మాట అనగానే అక్కడున్న వాళ్ళందరికీ చాలా బాధ అనిపించి బలరాం స్నేహితుడైన జగదీష్ ఇలా అంటాడు. అమ్మా పద్మ, అలా మాట్లాడకూడదు, మేమందరూ ఉన్నాముగా. నాకు మీరెవ్వరూ వద్దు, నాకు నాన్న కావాలి, నన్ను కూడా నాన్న దగ్గరికి పంపించేయండి. కుష్మా, నువ్వన్నా చెప్పమ్మా నీ కూతురికి. అది నా మాట వినదు. నేనంటే దానికి అస్సలు ఇష్టం లేదు. నేనెంత ప్రేమగా చూసుకున్నానో, నాతో ఎప్పుడు ప్రేమగా మాట్లాడింది లేదు. నా కొడుకన్నా దానికి ఇష్టం లేదు, అసలు తమ్ముడుగానే చూడదు. అప్పుడు జగదీష్ మనసులో ఇలా అనుకుంటాడు. ఈవిడేంటి ఇలా చెబుతుంది? అయినా నాకు తెలుసు కదా ఈవిడ పద్మని ఎలా చూసుకుంటుందో. ఎప్పటికప్పుడు బలరాం చెప్తూనే ఉన్నాడు. సరేలే, ముందు ఈ కార్యక్రమం అవనివ్వు, అప్పుడు చూద్దాం ఈవిడ గురించి అని అనుకుని పద్మకి ఎంత చెప్పినా వినడం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? చీకటి కూడా పడుతుంది. అక్కడున్న ఒక అతను
ఇలా అంటాడు. ఒరే జగదీష్, త్వరగా కానివ్వండిరా, మళ్ళీ చీకటి పడితే చేయకూడదు. మీరే చూస్తున్నారు కదా పెదనాన్న, పసి మనసు ఎంత బాధపడుతుందో. మరి మనకు బాధగా ఉంది, పద్మకి ఏ లోటు లేకుండా మనం చూసుకుందాంలే, ముందు కానివ్వండి అని చెప్పి పద్మని వాళ్ళ నాన్న దగ్గర నుంచి బలవంతంగా లాగి అప్పుడు జగదీష్తో కార్యక్రమం చేయిస్తారు. నన్ను వదలండి, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అన్ని పనులు చేసుకుని పాపని తీసుకుని కుసుమతో పాటు ఇంటికి వెళతారు. బయట కూర్చొని మాట్లాడుకుంటారు. చూడు కుసుమ, నువ్వెప్పటి నుంచి పద్మ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకప్పుడు తల్లి లేదు, ఇప్పుడు తండ్రి కూడా లేడు. నేను బాగానే చూసుకుంటున్నాను అన్నయ్య గారు. దానికి తల్లి లేనప్పుడు ఎంత బాగా చూసుకున్నానో మీకేం తెలుసు? నువ్వెంత బాగా చూసుకున్నావో బలరాం నాకు చెప్పాడులే, నువ్వేమీ చెప్పనక్కర్లేదు. అప్పుడు కుసుమ ఆ మాట విన్నాక మొహం చిరాకుగా పెట్టి, ఈసారి నుండి బాగా చూసుకుంటానన్నయ్య గారు, మీరేం దిగులు పడకండి. సరే, నేను అప్పుడప్పుడు వచ్చి పద్మని చూసి వెళ్తాను. సరే, నేనింక వెళ్తాను. అమ్మా పద్మ, జాగ్రత్తగా ఉండు, నేను మధ్య మధ్యలో వస్తూ ఉంటాను అని చెప్పి దగ్గరికి తీసుకుంటాడు. వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే కుసుమ, నీ వల్లే నన్ను అందరూ ఆడిపోసుకుంటున్నారు. నేనేం చేశానమ్మా? నేనేమి చెప్పలేదు కదా. నువ్వేమీ చెప్పలేదు కాబట్టే నా మీద నోరు పారేసుకుంటున్నారు. నువ్వు చెప్పాలి కదా, మా అమ్మ నన్ను బాగా చూసుకుంటుందని. ఎప్పుడు చూడు ఏడుస్తూ ఉంటావు అని చెప్పి కొడుతుంది. నన్ను కొట్టొద్దమ్మా, ఈసారి ఎవరడిగినా చెప్తాను. ఈ రోజు నువ్వు బయట పడుకో, వెళ్ళు బయటికి. ఈ రోజు నీకు భోజనం కూడా పెట్టను. అమ్మా, నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కాని బయట పడుకోను, నాకు భయం అమ్మా. ఆ భయంతోనే బయట చావు, బయటికి పో అని చెప్పి బయటికి తోసేస్తుంది. అప్పుడు పద్మ ఏడ్చుకుంటూ తలుపు దగ్గరే కూర్చొని అమ్మా తలుపు తీయమని తలుపు కొడుతుంది. పద్మ ఎంత ఏడ్చినా కుసుమ మనసు కరగలేదు. పద్మ అలాగే తలుపు కొట్టి కొట్టి భయంతోనే ఏడుస్తూ గుమ్మం దగ్గరే పడుకుండిపోతుంది. పద్మను బయట వదిలి ప్రశాంతంగా పడుకున్న కుసుమ ప్రొద్దున్నే లేచి రాత్రంతా చలికి చచ్చే ఉంటుంది అని అనుకుంటూ తలుపులు తీసుకుని బయటికి వచ్చి చూస్తుంది. పద్మ గుమ్మం ముందే పడుకుని ఉంటుంది. ఇదెక్కడ చేస్తుంది, నన్ను చంపుతుంది కాని. ఓసే పద్మా, ఇక లెగు, ఎప్పుడు చూడు పడుకునే ఉంటావు. లేచి లోపలికెళ్ళి కాఫీ పెట్టు, లెగు అని తంతుంది. అప్పుడు పద్మ అమ్మా అనుకుంటూ పైకి లేచి, ఇప్పుడు నేనేం చేశానమ్మా, నన్ను కొట్టావు. నిన్ను కొట్టాలంటే నువ్వేమి చేయనక్కర్లేదు, నిన్ను చూస్తేనే చంపేయాలనిపిస్తుంది. లోపలికెళ్ళి నాకు కాఫీ పెట్టి తీసుకొనిరా, వెళ్ళు. సరే అమ్మా అని చెప్పి వంటగదిలోకి వెళుతుంది. ఒక పక్క కాఫీ పెట్టి వాళ్ళ తమ్ముడు కోసం పాలు పెడుతుంది. కాఫీ అవగానే కుసుమకి ఇచ్చి ఇంటిలో అన్ని పనులు చేసి వంట కూడా చేసి కుసుమ దగ్గరికి వెళుతుంది. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్నటి నుండి ఏమీ తినలేదు, నాకు కొంచెం అన్నం పెట్టవా? ఏంటి, ఆకలేస్తుందా? అప్పుడే? నీకన్నా కిరణ్ చిన్నపిల్లోడు, వాడే ఆకలంటం లేదు, నీకప్పుడే ఆకలేసేస్తుందా? తమ్ముడు పాలు తాగుతాడు కదమ్మా, నేను నిన్నటి నుండి ఏమీ తినలేదు, పని కూడా చాలా చేసి అలసిపోయాను. ఏ పని చేశావని అలసిపోవడానికి? మహా అయితే వంట చేసి ఇల్లు శుభ్రం చేసి ఉంటావు. బట్టలు ఉతికేవా ఇంటికి? ఉతకలేదమ్మా, అన్నం తిన్నాక బట్టలు ఉతుకుతాను. ముందు బట్టలు ఉతుకు, ఆ తర్వాత అన్నం పెడతాను, వెళ్ళు. బాగా అలసటగా ఉంది అమ్మా, అసలు ఓపిక లేదు, కొంచెం తింటే బట్టలు ఉతకడానికి ఓపిక వస్తుంది అని దీనంగా అడుగుతుంది. కాని కుసుమ అవేవీ పట్టించుకోకుండా ముందు బట్టలు ఉతకమని చెబుతుంది. ఇంకా అమ్మ ఎంత చెప్పినా అన్నం పెట్టదు అని బట్టలు ఉతకడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు కుసుమ తన కొడుక్కి అన్నం తినిపిస్తూ ఒక ఆలోచన వస్తుంది. కొడుకుకి అన్నం తినిపించి పద్మ దగ్గరికి వెళ్లి, కుసుమ, ఒసే, ఇంకా ఎంతసేపు ఉతుకుతావు, త్వరగా రా, అన్నం తిను, మనం బయటికెళ్లే పనుంది. అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నా, మనం బయటికెళ్తున్నామా? ఎక్కడికమ్మా? ఎక్కడికో చెప్తా గాని రారా మహారాణి గారు,
నువ్వెక్కడికి తీసుకుని వెళ్ళినా వస్తానమ్మా. సర్లే, ఈ మాటలకేం తక్కువ లేవు గాని త్వరగా పనిచేసి తిను. మళ్ళీ మా అమ్మ అన్నం కూడా పెట్టడం లేదని అందరికీ చెప్తావు. సరే అమ్మా అని చెప్పి పని చేసుకుని అన్నం తిన్నాక ముగ్గురూ కలిసి బయటికి వెళతారు. మనమిప్పుడు పార్క్ వెళ్తున్నాం. అక్కడ కొంచెం సేపు ఆడుకుని వచ్చేద్దాం, సరేనా? కేరింతలు కొడతాడు. పద్మ కూడా చాలా రోజుల తర్వాత బయటికి రావడంతో పార్క్ అనగానే ఆనందపడిపోతుంది. అలా ముగ్గురు ఇంటికి చాలా దూరంలో ఉన్న ఒక పార్కుకి వెళ్తారు. అలా కొంచెం సేపు ఆడుకోగానే పద్మని అక్కడే వదిలేసి కిరణ్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు పద్మ వాళ్ళమ్మ కోసం ఎంత వెతికినా కనబడక అమ్మా అమ్మా అంటూ ఏడుస్తుంది. ఇంటికి వచ్చిన కుసుమ, ఈ రోజుతో ఆ దరిద్రం పోయింది, ఇప్పుడు హాయిగా ఉండొచ్చు. అక్కడ పద్మ అమ్మా అమ్మా అనుకుంటూ రోడ్డు మీదకి వచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఆ పార్క్ దగ్గర ఒక బల్ల మీద కూర్చుని ఏడుస్తూ రాత్రంతా అక్కడే ఉంటుంది. మరునాడు ఉదయం కుసుమ ఏమీ ఎరగనట్లుగా పద్మ కోసం వెతుక్కుంటూ పక్కింటికి వెళుతుంది. శారదక్కా, ఓ శారదక్కా. ఆ కుసుమ, వస్తున్నా. అక్కా, మా పద్మ ఏమైనా ఇటొచ్చిందా? ప్రొద్దున్నే లేచి చూస్తే పిల్ల కనిపించడం లేదు. అవునా, ఇటైతే రాలేదు. అవునా, సరే ఆగు, అటుందేమో చూసొస్తాను. నేను కూడా ఎతుకుతాను. అలా కుసుమ అటూ ఇటూ 2 సార్లు తిరిగి దొంగ ఏడుపులు ఏడ్చి బలరాం స్నేహితుడైన జగదీష్ దగ్గరికి కొడుకుని తీసుకుని వెళుతుంది. అన్నయ్య గారు, అన్నయ్య గారు. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మ పొద్దున్నుంచి కనిపించడం లేదన్నయ్య. చుట్టుప్రక్కల ఎంత చూశాను, ఎక్కడా లేదు. నువ్వేమీ చేయలేదు కదా పాపని? లేదన్నయ్య గారు, మీరు చెప్పినప్పటి నుండి పద్మని చాలా బాగా చూసుకుంటున్నాను. కిరణ్ కన్నా నాకు పద్మే ఎక్కువ అని చెప్పి ఏడుస్తుంది. సరేలే, ఏడవకు, ఇంటికి వెళ్ళి చూద్దాం పద అని చెప్పి కుసుమతో కలిసి వాళ్ళింటికి వెళతాడు. జగదీష్ ఇంటి ఆవరణలో మొత్తం వెతుకుతాడు. కాని పద్మ ఎక్కడా కనిపించదు. కుసుమ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా కుసుమ, ఏడవకు, నేను ఊర్లోకి వెళ్ళి వెతికి వస్తా. అలాగే అన్నయ్య గారు, పొద్దున్నుండి కనిపించడం లేదు. ఏమైనా తిన్నిందో లేదో బిడ్డ. పద్మా, పద్మా, లేమ్మా. పద్మ లేచి జగదీష్ని చూడగానే ఏడ్చేస్తుంది. ఏమైందమ్మా, ఇక్కడికి ఎలా వచ్చావు? ఇక్కడెందుకు పడుకున్నావు? అంకుల్, నాకు బాగా ఆకలేస్తుంది. నాకు కొంచెం అన్నం పెట్టండి. ఆ తర్వాత అంతా వివరంగా చెబుతాను. చచ్చిందేమో అనుకున్నాను. బ్రతికే ఉంది, దరిద్రపు మోకంది. దీనికి చావెప్పుడొచ్చి చేస్తుందో. కాని బయటికి మాత్రం పద్మని ఎత్తుకొని ముద్దులు పెడుతుంది. పద్మకి అదంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అమ్మా కుసుమ, ముందు పాపకి అన్నం పెట్టు, ఆకలేస్తుందంటుంది. అలాగే అన్నయ్య గారు, మీరు వెళ్ళండి, నేను దగ్గరుండి తినిపిస్తాను. పర్వాలేదమ్మా, నేనుంటాను. పద్మ అసలు అక్కడికి ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలిగా. ముందు పద్మకి అన్నం పెట్టు. అమ్మో, ఈయనేంటి మొత్తం తెలుసుకునే వరకు వెళ్ళేలాడు లేడు. ఇప్పుడు కాని నేనే తీసుకుని వెళ్ళి వదిలొచ్చేశానని తెలిస్తే ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎలా? అన్నయ్య గారు, పాప బాగా భయపడిపోయింది. కొంచెం అన్నం తిని రెస్ట్ తీసుకుంటుంది. లేచాక నేనే కబురు పెడతాను. మీరు వెళ్ళండి. అలాగే కుసుమ. పద్మ, నేను మళ్ళీ వస్తాను. నువ్వు జాగ్రత్తగా అన్నం తిని పడుకో. వెళుతూ వెళుతూ మనసులో ఇలా అనుకుంటాడు. పద్మని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి, లేదంటే పద్మ ఏమన్నా చేసుకుంటుంది. అసలే ఊహ తెలియని చిన్నపిల్ల అని బలరాం అంత్యక్రియలు చేసే రోజు పద్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు.